హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు శ్రావణ పౌర్ణమి అండి. పైగా సోమవారం. రక్షాబంధన్ ఈరోజు. అందరూ అన్నయ్యలకు, తమ్ములకు రాఖీ కట్టేశారా అండి? నాకైతే తోడ పుట్టిన అన్న, తమ్ముళ్ళు లేరండి. నాకు ఆ శ్రీకృష్ణ పరమాత్మే అన్నయ్య. నేను ప్రతి సంవత్సరము ఆ శ్రీకృష్ణ పరమాత్మకే రాఖీ కడతానండి. దానికోసం అన్నీ సిద్ధం చేసుకున్నాను. ముందుగా కృష్ణయ్యకి బొట్టు పెడుతున్నాను. ముందే కృష్ణయ్య దగ్గర దీపారాధన అన్నీ చేసుకున్నానండి. తర్వాత రాఖీ కడుతున్నాను. అదిగోండి చిన్న రాఖీయేనండి. కృష్ణయ్య మనందరికీ అన్నయ్య. ఆ కన్నయ్యే మన అన్నయ్య. కన్నయ్య, అందరినీ చల్లగా చూడు స్వామి. ఈరోజు ఆడపిల్లల మీద చాలా ఆకృత్యాలే జరుగుతున్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అలాంటివి ఏమీ జరగకుండా కాపాడు స్వామి. ఆ రోజు ద్రౌపదీదేవికి వస్త్రాభరణం చేస్తుంటే ఎలా కాపాడారో ఈరోజు చాలామంది ఆడపిల్లలు బలైపోతున్నారు స్వామి. వాళ్ళందరినీ రక్షించు, కాపాడు స్వామి అని దండం పెట్టుకొని రక్షాబంధనం కట్టానండి కృష్ణయ్యకి. రాఖీ కడుతూ ఈ మంత్రాన్ని చదువుకోవాలి. ఏన బద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభిబధ్నామి రక్షమాచలమాచల. ఈ మంత్రాన్ని చదువుతూ సోదరునికి రక్షాబంధన కడితే చాలా మంచిదని మన పెద్దలు చెప్తారు. ఈరోజు నాకు సోదరుడైన ఈ కృష్ణయ్యకి నేను రాఖీ కడుతూ అదే మంత్రాన్ని చదువుకున్నాను. రాఖీ కట్టడం అయిన తరువాత కృష్ణయ్యకి కొన్ని పువ్వులు సమర్పించుకొని తనకి ఇష్టమైన తులసి దళాన్ని సమర్పించుకున్నాను. ఇంతకన్నా ఈ చెల్లెలు ఇంకేమివ్వగలదో ఆ కన్నయ్యకు తులసీదళం సమర్పించి నమస్కరించుకున్నాను. రాఖీ కట్టిన తర్వాత బొట్టు పెట్టాలి కదండి మరి సోదరునికి. అలాగే నేను కూడా బొట్టు పెట్టాను. తరువాత ఇప్పుడు కృష్ణయ్యకి మంగళహారతి. జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన గరుడ వాహన కృష్ణ గోపికాపతే నయన మోహన కృష్ణ నీరజేక్షణ సుజన బాంధవా కృష్ణ సుందరాకృతే మదన కోమల కృష్ణ మాధవ హరే వసుమతీపతే కృష్ణ వాసవానుజ వరకునాకర కృష్ణ వైష్ణవాకృతే. నా రక్షాబంధన వేడుకల్ని నేను ఇలా జరుపుకున్నానండి. నాకు చాలా ఆనందంగా ఉంది. కృష్ణయ్యకి చూడండి ఆ రక్షాబంధన్ ఎంత చక్కగా ఉందో, చాలా అందంగా ఉందండి. కృష్ణయ్యకి కూడా చాలా నచ్చింది. నేను ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుకుంటానండి నా రక్షాబంధన్ని. తల్లి, తండ్రి, గురువు, సోదరుడు అన్నీ మనకి ఆ భగవంతుడే కదండి. ఆ లోకరక్షకుడిని రాఖీ కట్టి, లోకరక్షక, ఈ భూమి మీద ఆడపిల్లల మీద జరిగే ఆకృత్యాలని అడ్డుకోవాలి నాయన. అందరి మనసుల్లో జాలి, దయ, కరుణ నింపి మంచి మనసుతో మెలిగే మానవత్వం ఇవ్వండి స్వామి అని మనస్ఫూర్తిగా ఆ కృష్ణయ్యను కోరుకున్నాను. ఇక తులసమ్మ దగ్గర దీపము, కృష్ణయ్యకి రక్షాబంధనం కట్టిన తర్వాత ఇంట్లోకి వచ్చి ఈరోజు సోమవారం కదండి, అందుకని నేను శివపార్వతుల్ని అభిషేకం చేయాలని నిర్ణయించుకున్నాను. పైగా ఈరోజు పౌర్ణమి కదండి. పౌర్ణమి అంటే అమ్మవారికి ఇష్టమైనది. సోమవారం ఆ మహాశివునికి ఇష్టం. అందుకని ఈరోజు ఆ ఆది దంపతులని మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలని అనుకుంటున్నాను. ముందుగా అయితే అభిషేకానికి అన్నీ సిద్ధం చేసుకున్నాను. దీపం పెట్టుకున్నాను. ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమఃశివాయ. మందాకినీ సలిలచందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాద మహేశ్వరాయ మందారముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమఃశివాయ. శివాయ గౌరీ వదనాబ్జ బృంద సూర్యాయ దక్షధ్వర నాశకాయ శ్రీనీలకంఠాయ వృషోధ్వజాయ తస్మై శికారాయ నమఃశివాయ. వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య మునీంద్రదేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమఃశివాయ. యజ్ఞస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ
దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. పంచాక్షరమిదం పుణ్యం యః పఠే శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. సుగంధభరితమైన జలాలతో ఆ శివపార్వతులను అర్చించుకున్న తరువాత ఇప్పుడు మంచినీళ్లతో శివపార్వతులను అభిషేకిస్తున్నాను. హిమధర పుత్రీం భజ జగదంబాం స్మరశత రూపాం విధిహర వంద్యాం భవభయహత్రీం సువనసుజుష్టాం నియత పవిత్రామసి వరహస్తాం స్మితవదనాఢ్యాం భజ శివపత్నీం. అభిషేకం తరువాత ధూపం సమర్పించుకున్నాను. తరువాత మంగళహారతి. శంకరాయ 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 మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం. మంగళహారతి ఇచ్చిన తర్వాత శివపార్వతులిద్దరిని చక్కగా నీట్గా మళ్ళీ ఇలా కుంకుమ బొట్లు చందనం బొట్లు పెట్టి అలంకరించుకున్నాను. శివయ్యకు బిల్వదళాలతో అర్చించుకున్నాను. అమ్మవారికి మందార పువ్వులతో అర్చించుకున్నాను. శ్రీ శివరూపం శిరసా నమామి శ్రీ శంభునామం మనసా స్మరామి పతిత పావన పన్నగభూషణ పతితోధరణ పార్వతీ నాయక ప్రణవార్ధముఖే ప్రభుడవు నీవు పావన చరిత పరమాత్మ. శ్రీ శివరూపం శిరసా నమామి శ్రీ శంభునామం మనసా స్మరామి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దీనదయా పరిపూర్ణ కటాక్షి కంచ కామాక్షి నమో నమో సర్వమంత్రాత్మికే సర్వయంత్రాత్మికే సర్వతంత్రాత్మికే నమో నమో మాతంగ కన్యా మధుర మీనాక్షి పాండ్యరాజపుత్రి నమో నమో సంతత హృదయ సోమశేఖరి త్రిభువన జనని మనోస్మని. శివపార్వతులిద్దరిని నాకు వచ్చిన శ్లోకాలతో అర్చించుకొని బిల్వపత్రం మీద చందనంతో ఇలా ఓం నమః శివాయ అని రాశానండి. ఇలా రాయడం నాకు చాలా ఇష్టం, అందుకే అలా రాసి శివుని దగ్గర పెట్టుకున్నాను. చాలా బాగుంది. మనం భక్తితో ఏది సమర్పించినా ఆ స్వామి అమ్మవార్లు స్వీకరిస్తారు. ఆ స్వామి అమ్మవార్ల దయ మన మీద ఎల్లవేళలా కురిపించమని మనస్ఫూర్తిగా వేడుకున్నానండి. కొబ్బరికాయ కొట్టి స్వామి అమ్మవారికి నివేదించుకున్నాను. తరువాత మంగళహారతి. శ్రీవిద్యాం పరిపూర్ణమేరుశిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీశాది సమస్తభూతజననీం మంచే శివాకారికే కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాంకస్థితాం కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీబ్రహ్మ విద్యాం భజే. వీడియో నచ్చిందా అండి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.